ఒక డెవలప్డ్ కంట్రీగా 2047లో ఎమర్జ్ కావాలి. కాబట్టి ఏ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా మనం అందరం టీమ్ ఇండియాగా ఉండాలనేటువంటి కాన్సెప్ట్తో అద్భుతమైనటువంటి ప్రణాళిక రూపకల్పన చేసి పార్లమెంటు ముందు పెడితే దుర్మార్గంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం జరిగింది. నేను మనవి చేస్తా ఉన్నాను, ఈరోజు షెడ్యూల్ క్యాస్ట్ సీట్లు మరి పెరిగేటువంటి అవకాశం ఉండింది. ఈరోజు దేశవ్యాప్తంగా 132 సీట్లు దళితులకు పెరిగేటువంటి అవకాశం వచ్చింది. మీరు మహిళలను అడ్డుకోవడం కాదు, దళితులకు కూడా సీట్లు పెరగకుండా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఈరోజు మోసం చేశారు, వెన్నుపోటు పొడిచారని మనం చేస్తా ఉన్నాను. అదే కాకుండా గిరిజనులకు 72 సీట్లు పెరుగుతుండే పార్లమెంట్లో పెరగకుండా ఈరోజు గిరిజనులకు అన్యాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ మహిళలకు 44 సీట్లు పెరుగుతుండే ఎస్సీ మహిళలకు. ఎస్టీ మహిళలకు 24 సీట్లు మొదటిసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత పార్లమెంటులో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి మొన్నటి బిల్లును ఆమోదించినట్లయితే 44 మంది దళిత మహిళలు పార్లమెంటులో అడుగు పెట్టేవాళ్ళు. 24 మంది గిరిజన మహిళలు ఆడబిడ్డలు. ఇంత అన్యాయంగా, ఇంత దుర్మార్గంగా మరి తాను పట్టిన కుందేలకు 3 ఎక్కాలనే విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలి. క్రెడిట్ నరేంద్ర మోడీ గారికి రాకూడదు. మహిళలకు నష్టం జరిగినా పర్వాలేదు, దళితులకు నష్టం జరిగినా పర్వాలేదు, గిరిజనులకు నష్టం జరిగినా పర్వాలేదు, గిరిజన మహిళలకు నష్టం జరిగినా పర్వాలేదు, దళిత మహిళలకు నష్టం జరిగినా పర్వాలేదు అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. ఇంకా సిగ్గులేదు కాంగ్రెస్ పార్టీకి, ఇంకా వాస్తవాలను అర్థం చేసుకోలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ. దేశవ్యాప్తంగా ఏకఛత్రాధిపత్యం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకటి తర్వాత రాష్ట్రంలో పూర్తిగా భూస్థాపితమవుతా ఉంటే, మూడోసారి వరుసగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో ఎన్నికల్లో ఓడిపోతే, ఇంకా ప్రజలది తప్పకు మాది కాదు తప్పని విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. మా పార్టీకి ఓటైనందుకు ప్రజలది తప్పు, ప్రజలు పొరపాటు చేశారు, ప్రజలకు అజ్ఞానులు, ప్రజల్లో చైతన్యం లేదు కాబట్టి వాళ్ళు మోడీ గారి నాయకత్వానికి, భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏకు ఓటేస్తున్నారు అనేటువంటి మరి సోదిలో ఈరోజు రాహుల్ గాంధీ అండ్ పార్టీ కంపెనీ ఉన్నారు. రేవంత్ రెడ్డి చాలా రకాల మాట్లాడాడు. రేవంత్ రెడ్డి ఈరోజు అనేక రకాలుగా దక్షిణ భారతదేశం గురించి మాట్లాడాడు. నేను మనవి చేస్తా ఉన్నాను, ఈ రకంగా ఈ ప్రతిపాదికన ఏదైతే సీట్ల పెంపు రేపు భవిష్యత్తులో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగితే దోషిగా నిలబడాల్సింది రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, స్టాలిన్ అని మనం చేస్తాను. మీరు ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఘర్షణ పెట్టేటువంటి ప్రయత్నం చేశారు, రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. భాష పేరు మీద, ప్రాంత పేరు మీద, మెడికల్ కాలేజీల అడ్మిషన్స్ పేరు మీద అనేక రకాలుగా ప్రయత్నం చేశారు. ఈరోజు ఆ రకంగా ఇబ్బంది లేకుండా, ఆ సమస్య రాకుండా అన్ని రాష్ట్రాలు ఒకటే, అందరం కలిసికట్టుగా ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్తో మనము కలిసిమెలిసి దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి కాన్సెప్ట్తో బడుగు బలైన వర్గాలను కూడా పార్లమెంటులో చట్టసభలో తీసుకురావాలనే కాన్సెప్ట్తో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఈరోజు నేను మనవి చేస్తాను, ఎస్సీ ఎమ్మెల్యేలు దేశంలో ఎస్సీ ఎమ్మెల్యేలు ఈరోజు పెరిగితే మరి 920 మంది అయ్యేవాళ్ళు. 920 613 నుంచి 920 మంది ఎమ్మెల్యేలు అయ్యారు దేశవాళ్ళు అయ్యేవాళ్ళు. ఎస్సీ మహిళా ఎమ్మెల్యేలు 304 అయ్యేవాళ్ళు. ఎందుకు ఈరోజు వారికి సంబంధించినటువంటి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసిందో ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా ఎస్టీ
ఎస్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 275 మంది ఆ రకంగా పెరిగేటువంటి అవకాశం ఉండేది. కాబట్టి ఈరోజు మనం చేస్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ఇది ఒకటే కాదు, అది స్వచ్ఛ భారత్ కావచ్చు, లేకపోతే జిఎస్టీ కావచ్చు, ఏదైతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత మంచి ఫలితాలు వచ్చాయో, ఏవైతే మంచి ఫలితాలు వచ్చాయో వాటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నది. బేటీ బచావ్ బేటీ పడావ్ కావచ్చు, పెద్ద నోట్ల రద్దు కావచ్చు, వరుసగా నేను చెప్పుకుంటూ పోతే ఎప్పుడైనా తిరిగి ఉన్నప్పుడు చెప్తాను ఏమేమి కాంగ్రెస్ పార్టీ మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యతిరేకించిందని. అందుకే నేను ఈ నేపథ్యంలో మహిళలకు, దళితులకు, గిరిజనులకు అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ రకంగా దగా చేసిందో, మరి ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి గారు వస్తూ ఉన్నారు. కాబట్టి ప్రధానమంత్రి గారి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసము తెలంగాణ ప్రజలందరూ కూడా సహకరి